స్వామి గౌడ్ ఎక్కడా? తప్పుకున్నారా? తప్పించారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జాడలేని నేత. ఉద్యోగులకు దూరంగా ఉన్నదెందుకు? నాడు ఉద్యమ నేతగా గుర్తింపు, నేడు ఒంటరిగా మిగిలి తెలంగాణ శాసన మండలి తొలి చైర్మన్ స్వామి గౌడ్ ఎక్కడ ఉన్నారు? గులాబీని వీడి కాషాయ కండువా కప్పుకున్న అలనాటి ఉద్యమ నేత మండలి ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. ఉద్యోగులతో సత్సంబంధాలు కలిగి ఉన్న స్వామి గౌడ్ బీజేపీ తరపున ఎందుకు ప్రచారం చేయడం లేదు? కీలకమైన ఉద్యోగుల ఓట్ల కోసమైనా ఆయన ప్రచారం చేయడం లేదు ఎందుకు? ప్రచారం నుంచి తప్పుకున్నారా లేక బీజేపీ అధిష్టానమే తప్పించిందా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఉద్యోగులలో స్వామి గౌడ్ది చెరగని ముద్ర. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఉద్యోగులు ముందుకు రానప్పుడు టీఎన్జీఓ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన స్వామి గౌడ్ కార్యదర్శి దేవి ప్రసాద్ను కలుపుకొని వారిని ఉద్యమంలో భాగస్వాములను చేశారు. కేసీఆర్ దగ్గర ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మండలికి తొలి చైర్మన్ అయ్యారు. పదవీ కాలం పూర్తి అయిన తరువాత ఆయనను పక్కన పెట్టారు. దీంతో హర్టైన స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. సీఎం కేసీఆర్ లక్ష్యంగా ఆరోపణలు చేశారు. స్వామి గౌడ్ చేరికతో ఎంతో కొంత కలిసి వస్తుందని బీజేపీ కూడా భావించింది. మండలి ఎన్నికలలో స్వామి గౌడ్ ప్రచారం చేస్తారని ఉద్యోగ వర్గాలు భావించాయి. ఆయన మాత్రం అసలు ప్రచారానికి రావడం లేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయడం లేదు. అసలు స్వామి గౌడ్ స్థానికంగా ఉన్నారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వామి గౌడ్ జీహెచ్ఎంసీ ఎన్నికలలో ప్రచార బాధ్యతలను ఎత్తుకున్నారు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఆయన కలియదిరిగారు. మండలి పోరులో మాత్రం ఆయన దూరంగా ఉంటున్నారు. బీజేపీలో చేరిన స్వామి గౌడ్కు ఏదైనా పోస్టు ఇచ్చేలా హామీ లభించిందని గతంలోనే ప్రచారం జరిగింది. బీజేపీ సిట్టింగ్ స్థానమైన హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ అడిగినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని టికెట్ ఇవ్వడం కష్టమే. అందుకే స్వామి గౌడ్ అలకబూనినట్లు ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. బీజేపీ అధిష్టానమే స్వామి గౌడ్ను మండలి ప్రచారానికి పక్కన పెట్టిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసిందని చర్చ. అందులోనూ స్వామి గౌడ్ పార్టీ మారారు. స్వామి గౌడ్ హయాంలో ఉద్యోగులకు సంబంధించిన గచ్చిబౌలి ఇండ్ల స్థలాలలో కొన్ని తప్పిదాలు దొరిలాయి అనే అపవాదు ఉంది. అధికార పార్టీ దాన్ని సాకుగా చూపించి భయాందోళనకు గురి చేసిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే నిజమైతే ఇంకా ఎక్కువగా ప్రచారం చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. భయపడే ప్రసక్తి ఉండరాదని స్వామి గౌడ్ మద్దతుదారుల వాదన. మండలి ఎన్నికలలో గెలుపు కోసం టీఆర్ఎస్ అస్త్రాలన్నీ బయటకు తీసింది. వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. వ్యతిరేకంగా ఉన్న వారందరినీ దగ్గరకు తీస్తోంది. ఉద్యోగులను ప్రసన్నం చేసుకునేందుకు చాలా ప్రయత్నాలే చేస్తుంది. ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పెద్దలు, మంత్రులు ఫోన్లు చేసి వారిని ప్రచారానికి దింపుతున్నారు. ఉద్యోగ జేఏసీ కూడా ఓటు అవగాహన సదస్సుల పేరిట ఉద్యోగులను ఏకం చేసేందుకు రంగంలోకి దిగింది. ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డిని కూడా టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేలా మార్చేసుకున్నారు. చాలా మంది ఉద్యోగ సంఘాల నేతలను వ్యతిరేకంగా మాట్లాడకుండా అడ్డుకట్ట వేయడంలో టీఆర్ఎస్ అధిష్టానం సక్సెస్ అయ్యింది. స్వామి గౌడ్ మౌనం కూడా అందులో భాగమా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.